Hey guys, channel to my welcome. స్టార్ట్ చేద్దాం. Are you virgin? అన్నా మన కొలపోడే అన్నా. And you? I'm not. ఏ మానుభావుడు పెట్టాడు నీకు అర్థమవుతోందా? ట్రస్ట్ మీ, మీకు ఒక టాప్ సీక్రెట్ చెప్తా అనమాట. ఇది చాలా వర్కౌట్ అయింది. చెప్పు. అమ్మాయిలకి లోడ 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 మాట్లాడే అబ్బాయిలు అస్సలు నచ్చరు. అయితే అమ్మాయిలకి చాలా కొంచెం కొంచెం మాట్లాడాలి, చాలా తక్కువ మాట్లాడే అబ్బాయిలు నచ్చుతారు. ఏం చేద్దామంటవా? సో ఎవరైనా అమ్మాయి మీతో మాట్లాడడానికి వస్తే ఆశపడిపోయి డోంట్ టాక్ టూ మచ్. ఎప్పుడు గమ్ము నుండి కొంచెం కొంచెం మాట్లాడి మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఓయ్ సింగిల్ అబ్బాయిలు, ఇది మీకే. ఏంటంట? ఎప్పుడైతే నువ్వు నీలాగా ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు ఇష్టపడతారో అలాంటి వాళ్ళు దొరికేంత వరకు స్టే సింగిల్. కొంతకాలం ప్రేమించడం కాదు, జీవితాంతం ప్రేమించే వాళ్ళు దొరికేంత వరకు స్టే సింగిల్. ఎందుకు? నిన్ను ప్రేమించడం చాలా కష్టం అని అనుకోకుండా ఉండేవాళ్ళు దొరికేంత వరకు స్టే సింగిల్. ఇస్ ఇట్ ట్రూ భవానీ? మన టైం బాగోనప్పుడు మన దగ్గరకు వచ్చి మాటలు కలిపి మన ప్రాబ్లమ్స్ ని షేర్ చేసుకునే వాళ్ళు దొరికేంత వరకు స్టే సింగిల్. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. తెలుసా, అప్పుడప్పుడు మనకి భయం వేస్తూ ఉంటుంది. ఎందుకు? ఏ పర్సన్ తోనైతే మనము చాలా అటాచ్డ్ ఉంటామో, మెమొరీస్ అన్ని షేర్ చేసుకుంటామో, అదే పర్సన్ మనకు ఒక మెమొరీ లాగా మిగిలిపోతారేమో అని. తెలుసా మీకు, ఒక రోజు చేంజ్ అవ్వడానికి 24 గంటలు పడుతుంది. అవునా? నిజమా? కానీ ఈ జనరేషన్ లో ఒక మనిషి చేంజ్ కావడానికి 1 సెకండ్ కూడా పట్టట్లేదు. గుడ్, ఎల్కేజీలో పడండి. మీకు నిజంగా ప్రేమించే వాళ్ళు కావాలి అంటే లవ్ ఫెయిల్యూర్ అయిన అబ్బాయిని ప్రేమించండి. అసలు లవ్ అంటే ఏంటో తెలుస్తుంది. నువ్వు రావే, మనిద్దరం కలుద్దాందా? నేను నీకోసమే చెప్తున్నా. తగలబెట్టండి సార్. భయం వేసినప్పుడు చేయి వదిలేసే వాళ్ళు వద్దు మనకి. ఓకే అమ్మా. భయం వేస్తే చెయ్యి ఇంకా గట్టిగా పట్టుకునే వాళ్ళు కావాలి. అలాంటి వాళ్ళు ఎవరైనా దొరికితే బ్రేక్ ఇచ్చి. బ్రేక్ అవడానికి మేము రెడీగా ఉన్నాం. చెప్పండి, ఈ కాన్సెప్ట్ లో నా క్యారెక్టర్ ఏంటి? Prostitute. ప్రాస్టిట్యూటా? ఎలా కనిపిస్తున్నాను నీ కంటికి? ఏంటమ్మా వాడేది? క్యారెక్టర్ బ్యాడ్ అవ్వచ్చేమో కానీ కంటెంట్ బ్యాడ్ కాదు మేడం. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. ఒక సీన్ వింటే మీకు అర్థమవుతుంది. సరే చెప్పు. ఓపెన్ చేస్తే ఏరా ఎంతవరకు వచ్చే పనులు? ఏముందిలేరా, ఎవడెక్కిస్తే ఆడికే మన ఓటు. చూసారా సార్ ఈ డబుల్ యాక్షన్? సరే తల్లి మళ్ళీ చేతనుండు. ఏమే సత్య, నువ్వెవడికేస్తున్నావు ఓటు? అంటే అది అయినా డబ్బు కోసం ఉల్లమ్ముకునే దానివే. ఇవన్నీ నీకెందుకులే. మనసుకు చాలా కష్టంగా ఉంటుంది సార్. సారు, నీకు నాకు పెద్ద తేడా ఏమీ లేదు. డబ్బు కోసం నేను ఒళ్ళు అమ్ముకుంటే నువ్వు నీ ఓటు అమ్ముకున్నావు. నీ దృష్టిలో నేను ఎదవనైతే నా దృష్టిలో కూడా నువ్వు ఎదవే. పొట్టోడికి దోలు తీరిపోయింది. చేతికి అందనంత వరకే దాని విలువ. కొటేషన్ కరెక్టే, కానీ ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? నేను ఫ్లైట్లో వస్తూ నా చుట్టూ బోల్డ్ అని మేఘాలు ఉన్నాయి. అప్పుడు అనిపించింది మనుషులు ఆకాశాన్ని ముట్టుకోలేరు కాబట్టి సరిపోయిందని. లేకపోతే భూమిని పంచినట్టే ఆకాశాన్ని కూడా పంచేసుకుంటారని. కొన్ని కొన్ని చేతికి అందకుండా ఉంటేనే దాని విలువ. కొన్నిసార్లు కొంతమంది మనుషులు కూడా అంతే. మన జీవితంలో రానంతసేపు వాళ్ళ విలువ చాలా ఎక్కువ ఉంటుంది. వచ్చేసాక బయలుదేరండి, మీదే ఆలస్యం. ఎక్కడో కొడుతుంది సీనా. అరుగు
అప్పుడు వచ్చాడు టైం కథను. నాకు తెలుసు ఈ లైఫ్ నీదేనా, కానీ ప్రాణం నాది. జాగ్రత్త. వీడు ఇంకా మారలేదు. మాట్లాడు. నీకోసం ఎవరు వచ్చినా రాకున్నా నేనొస్తా. నేను నమ్మను. నమ్మొద్దురా, అడుగు తిరు. నీకుండేది నీతో కలిసి జీవించాలని. ప్రేమ అంటావా, అది ఎవరితోనైనా పుడుతుంది. ప్రాణం ఇస్తాను నేను నీకోసం. చచ్చిపో అమ్మా. ప్రేమ అనేది చాలా చిన్న విషయం. నీ బొందరా, నీ బొంద. ప్రతి ఒక్కసారి వెనక ఏదో ఒక రీజన్ ఉంటుంది, కానీ నేను నీకెందుకు సారీ చెప్తాను తెలుసా? తెలీదండి. నేను కోల్పోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి. నాకు తెలుసు తను నన్ను ఎప్పటికీ కలవదని. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు? తనకి తెలుసు నేను తన్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటానని. ఈ మత్తు అలవాటైంది నీ వల్ల, కానీ మా ఇంట్లో వాళ్ళు నా ఫ్రెండ్స్ని తిడుతూ ఉంటారు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? ప్రపంచం అంతేరా, మన ముందు మనకు సలాం చేస్తారు, మన వెనక మన గురించి చెడ్డగా చెప్తారు. అయిపోయి